ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఇంద్రావతి జాతీయ పార్కు వద్ద తుపాకులు గర్జిస్తూనే ఉన్నాయి. 3 రోజులుగా నుంచి జరుగుతున్న హోరాహోరీ ఎదురుకాల్పుల్లో మొత్తం 7 మావోయిస్టులు హతమయ్యారు. అడవుల్లో 2 మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు నేడు స్వాధీనం చేసుకున్నాయి. యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో పాల్గొన్న కొందరు జవాన్లు డీహైడ్రేషన్, పాము కాట్లు, తేనెటీగల దాడి సహా ఇతర కారణాలతో అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ ఉధృతంగా కొనసాగుతోంది. వరుసగా 3 రోజు బీజాపూర్ జిల్లా ఇంద్రావతి జాతీయ పార్కు వద్ద తుపాకులు గర్జించాయి. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య హోరాహోరీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో 2 మావోయిస్టులు హతమయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పులో మరో 3 మావోయిస్టులు మృతి చెందారు. మొత్తం 5 మావోయిస్టులు మృతి చెందగా వారిలో 2 మహిళలు ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. గత 3 రోజులుగా జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం 7 మావోయిస్టులు హతమయ్యారని వెల్లడించారు. 7 మృతదేహాలు భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని తెలిపారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పప్పారావు, మరికొందరు నక్సల్స్ ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో ఈ నెల 4న కూంబింగ్ చేపట్టామని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో గురువారం సుధాకర్ చనిపోగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అదేలు అలియాస్ భాస్కర్ హతమయ్యారని వెల్లడించారు. యాంటీ నక్సల్ ఆపరేషన్లో ఛత్తీస్గఢ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ కు చెందిన కోబ్రా దళం పాల్గొన్నాయి. ఘటనా స్థలం నుంచి 2 AK-47 రైఫిల్స్ తో పాటు భారీ స్థాయిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మిగిలిన మావోయిస్టు సభ్యులను గుర్తించేందుకు ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో పాల్గొన్న కొందరు జవాన్లు గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అడవుల్లో డీహైడ్రేషన్, పాము కాట్లు, తేనెటీగల దాడి సహా ఇతర కారణాల వల్ల అస్వస్థకు గురయ్యారని వెల్లడించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.